మధ్యప్రదేశ్లో 2 రైళ్లు కొట్టుకుపోయిన దుర్ఘటనకు భారీ వరద నీటి ప్రవాహమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చింది. కామయాని ఎక్స్ప్రెస్ కు చెందిన 6 బోగీలు, జనతా ఎక్స్ప్రెస్ ఇంజన్ 4 బోగీలు ప్రమాదానికి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. మాచక్ నదిపై ఉన్న వంతెనపై 2 రైళ్లు పట్టాలు తప్పాయని ముందుగా భావించినా అంతకుముందే ఉన్న కల్వర్టుపైనే ప్రమాదం జరిగినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. The reports were coming that this happened on a bridge over Machak River. Later on, the picture became clearer. It did not happen on that bridge. It happened little ahead of that river. It happened on a culvert, which we call Pulia. So the approach to the culvert, the track, it caved in because of the heavy rains and because of the wet soil, soft soil, which it became because of the rainwater. So it led to the derailment. 6 coaches of Kamayani Express got derailed. Similarly, on the other track, the Janta Express was coming and 1 engine and 4 coaches of that train also got derailed. As of now, and when they got derailed, there was water all around, the water logging on both the sides of the culvert. So it entered the coaches and coaches appeared submerged into the water to some extent. But now our relief and rescue operation is full swing. Our teams have reached. We have been able to rescue a lot of people from these affected coaches. They have been shifted to the unaffected coaches, and we have moved the portion of unaffected portion of the trains to Itarsi. Both the trains now have been moved with their unaffected coaches to Itarsi, where we are looking after the passengers by providing drinking water, etc. మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘోర రైలు దుర్ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. విషయం తెలియగానే రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. తక్షణం ఘటనాస్థలికి వెళ్లాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వరద నీటి ప్రవాహం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. భారీ వర్షం మధ్య సహాయక చర్యలకు ముందుకు కదిలారు. వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు సమాచారం అందించారు. ఘటన వివరాలు తెలుసుకున్న రైల్వే మంత్రి 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి సహాయక బృందాల్ని ఘటనాస్థలికి పంపారు. చిమ్మ చీకటి, భారీ వర్షం ఉన్నప్పటికీ ప్రయాణికుల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని అధికారుల్ని కోరారు. రైల్వే మంత్రి ఆదేశాలతో అతి కష్టం మీద ఘటనాస్థలికి చేరుకున్న ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. ప్రమాదానికి గురై రైళ్ల నుంచి వందలాది ప్రయాణికుల్ని రక్షించాయి. వెంటనే వారిని హర్దాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాయి. ఒకే ప్రాంతంలో 2 రైళ్లు ప్రమాదానికి గురి కావడం రైల్వే వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతూనే దుర్ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ట్రాక్ ను ముంచెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. ట్రాక్ పైకి భారీగా వచ్చిన వరద నీటి వల్లే రైలు పట్టాలు తప్పాయని తేల్చారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిత్తల్ ప్రకటించారు. ఘటనలో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది. ఇటార్సీ, ఖండ్వా మార్గంలో వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించింది.
केंद्र राज्य बोल के होता ही नहीं, हम लोग मिलके करना पड़ता है, क्योंकि हमारे भारत का वो नागरिक होता है। जो कोई भी नागरिक का जान जाता है तो वो मिल करके ही करता है। तो इसमें केंद्र से भीख नहीं मांगेंगे। इस तरह का बहुत ही दुखद जो उन्होंने वक्तव्य दिया है वो ठीक नहीं है, और इसमें मिलके ही करेंगे। और केंद्र से जो भी मदद चाहिए, अभी मैं मणिपुर जा रहा हूं और पश्चिम बंगाल में, उड़ीसा में या गुजरात में जितना भी जो समस्याएं हो रहे हैं उसमें जो भी रेस्क्यू ऑपरेशन होता है वो मिलकर करता है। इसलिए उसका जो राशि होता है, धन राशि जो भी प्राप्त करना होता है, वो मिलकर के ही हम लोग को उसका इंतजाम करना पड़ता है और उसका व्यवस्था भी बनाया हुआ है। थैंक यू सर।